కావాలి. గత వారంలో చేవెళ్ళ సోదరి స్వప్న హత్య చేసే వల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో పోయిన వారంలో స్వప్న హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, ఆ దోషులు ఎవరు ఉన్నారో వాళ్ళు 4 కానీ 5 కానీ వాళ్ళు ఉరితీయాలని చెప్పేసి మొత్తం న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నాము. అలాగే చేవెళ్ళ న్యాయవాదులు కంప్లీట్గా బైకాట్ చేస్తున్నారు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు కూడా నిరవధిక బహిష్కరణ చేస్తని ఈ గవర్నమెంట్ మనకు తిరిగి వచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తుంది. అలాగే ఈ మధ్యన న్యాయవాదుల మీద ఇటు పోలీసు వారు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాడులు ఎక్కువైనాయి, ముఖ్యంగా మన మహిళా మండల మీద. కాబట్టి ఈ దాడులను అరికట్టాలంటే మన అడ్వకేట్లకు కూడా ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్గా రావాలి. వచ్చేంత వరకు కూడా న్యాయవాదులందరూ కూడా బహిష్కరించి ఓటర్ బైకాట్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నామో అలా పాల్గొంటని ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. దీంట్లో పెద్ద సమస్య ఉందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన చేవెళ్ళ న్యాయవాదులు కానీ, రాజధాని కోర్టు కానీ, ఇతర ప్రతి ఒక్క న్యాయవాదులు సంగారెడ్డి కోర్టు నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. ఈ ఉద్యమాన్ని విస్తృతం చేసుకుంటూ ముందుకు నడిపించాలి. ప్రతి ఒక్కరం కూడా ఎవరు కూడా ఎందుకు కేసు ఇవ్వాలి, కాకపోతే రేపు మన అడ్వకేట్ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఒక 4 రోజులు కష్టపడదాము, మనం ప్రొటెక్షన్ యాక్ట్ సాధించుకుందాము. అలాగే స్వప్న దోషులు కానీ ఇంతకుముందు అడ్వకేట్లకు ఎవరి మీద అయితే ఎవరైతే చనిపోయారో, ఎవరి మీద దాడులు చేశారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇమ్మీడియట్గా కూడా వితిన్ 3 months 6 monthsలో కేసు డిస్పోజల్ చేయాలి. అలాగే పోలీసు వారు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యింటే లేకపోతే చర్యలు తీసుకోకపోయింటే వారిని కూడా తగు చర్య తీసుకోవాలి. మేము డీజీపీ గారు కూడా ఇంతకుముందే విన్నవించినాము, రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టాము, తను కూడా హామీ ఇచ్చాడు. ఎవరైనా పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హైకోర్టు ముందు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే హైకోర్టు న్యాయవాదులు బయటకు రారు. కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతుండొచ్చు. కాబట్టి అందరు కూడా వచ్చి మనం అంతా ఒకటే కులం అనేది మర్చిపోవద్దు. అందరూ కూడా బహిష్కరిస్తేనే హైకోర్టు ముందు అయితేనే కూడా ఎక్కువ పబ్లిసిటీ అంటే గవర్నమెంట్ నుంచి కూడా పోతుంది. ఇవాళ మా అధ్యక్షుడు హైకోర్టు పార్టీ జగన్ అన్న వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఇన్వాల్వ్ కావాలి సార్. ఇది అందరి సమస్య. ఏ ఒక్క స్వప్నను ఇంకొక న్యాయవాద్యం కాదు, రేపు ముద్ర మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నల్ల కోటు వేసుకున్న ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఉద్యమించాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చేంత వరకు కూడా మనం నిరవధికంగా విధులు బహిష్కరించాలని ఈ సందర్భంగా నేను అందరికీ న్యాయవాదులకు పిలుపునిస్తున్నాను.